హరి ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుష్స్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి కరుణా కృపాకటాక్షాల వల్ల మనమందరం కూడా ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం అందరికీ కూడా శుభాలని, చక్కనైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నింటినీ కూడా ప్రసాదించాలని స్వామి దగ్గర ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా విశేషంగా గురువారం ప్రారంభమవుతుంది. గురువారం ప్రారంభమవటంలో ఈ సంవత్సరంలో మనకి రాజు గురువుగాను, సంవత్సరానికి అధిపతి అధిదేవత కేతువుగాను మనకి శాస్త్రం చెప్పబడుతుంటుంది. ఈ గురువు మనకి విశేషంగా రాజుగా ఉండటం మూలంగా ఈ సంవత్సరం అనేకమైనటువంటి శుభకార్యములు, చక్కనైనటువంటి విధానములు, అలాగే ప్రభుత్వం యొక్క పనితీరు అంతా కూడా చక్కగా ఉంటుందనేటువంటిది విషయాలు మనకి తెలుస్తున్నాయి. ఇందులో ప్రధానంగా దేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి విధానాలన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయనేటువంటిది ఈ సంవత్సరం యొక్క విశేషమైనటువంటి ఫలితం. అలాగే ఈ సంవత్సరం 12 రాసులకి ఉండేటువంటి ఆదాయ వ్యయ రాజపూజ్యాలు అందరూ కూడా చెప్తుంటారు. కానీ విశేషంగా మనకు ఉండేటువంటి 27 నక్షత్రాలకి కూడా 27 విధాలైనటువంటి మనకి ఈ నక్షత్రాల ఫలితాలు ఈ సంవత్సరం మనకి ఉంటాయన్నమాట. వాటిల్లో అశ్విని, పుష్యమి, స్వాతి ఈ 3 నక్షత్రాలకి కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి అలంకార భోగ ప్రాప్తి కలుగుతుందనేటువంటిది మనకి జ్యోతిష శాస్త్ర నిర్ణయం. అదేవిధంగా భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం ఈ 4 నక్షత్రాలకి కూడా కొద్దిగా ఆరోగ్యం మీద ఉండేటువంటి శ్రద్ధ పెట్టాలి అనేటువంటిది మనకి నిర్ణయం. అదేవిధంగా కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రములు ఈ 4 నక్షత్రంలో కూడా విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి, చక్కగా ఆరోగ్యం స్థిరంగా ఉండటం కోసం ఉండేటువంటి యోగం ఉందనేటువంటిది చెప్తున్నారు. అదేవిధంగా రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రములు ఈ సంవత్సరం ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందేటువంటి విధానం కనపడుతోంది. అదేవిధంగా మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రములు కొంతవరకు మనస్తాపం కలిగేటువంటి విధానం గోచరిస్తోంది. అదేవిధంగా ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తర భాద్ర ఈ 4 నక్షత్రాలకి కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి రాజపూజ్యత అంటే గౌరవ మర్యాదలు చాలా విశేషంగా ఉంటాయనేటువంటిది మనకి శాస్త్రం చెప్పబడుతోంది. అదేవిధంగా పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి ఈ 4 నక్షత్రాలకి కూడా ఈ సంవత్సరం విశేషంగా ఆరోగ్యము, ఐశ్వర్యము 2 చక్కగా ఉంటాయనేటువంటిది మనకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ సంవత్సర ఫలం మనకు చెప్పబడుతోంది. ఏ విధంగా అయినా సరే, ఎట్లా చూసుకున్నా సరే ఈ సంవత్సరం అంతా ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము, అన్ని విధములైనటువంటి కార్యములలో దిగ్విజయము కలగాలని ఆ శ్రీనివాస ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తూ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.